హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టంటడైన్. ఈరోజు సూపర్ స్పెషల్, చాలామందికి ఫేవరెట్ తలకాయ కూర పాయ. సూపర్ కాంబినేషన్ కదా, రెండు సూపర్గా ఉంటాయి కదా. నాకు మాత్రం ఎక్కువ అంటే పాయ ఇష్టం, చాలా బాగుంటుంది. సో లేట్ లేకుండా ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసేసాను. సో వెళ్దాం పదండి. సో పాయ చూస్తున్నారు కదా, 1 కేజీ అంతా వచ్చేసింది. దీన్ని బాగా నీట్గా కట్ చేసి తీసుకొచ్చేసాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకుంటున్నాను. ఓకే, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 బగారాకులు, 1 ఇలాయచీ, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే పుదీనా కొత్తిమీర కొద్దిగా విత్ కాడలతో వేసుకోండి. ఆకులు తక్కువ కాడలు ఎక్కువ ఉండేటట్లు వేసుకోండి, బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు సరిపడా వాటర్ని వేసుకుందాం. పాయ కాబట్టి సూప్ లిక్విడ్గా ఉంటుంది కదా, సో కొంచెం వాటర్ మనకి ఎక్కువైనా బాగుంటుంది. ఓకే, నేనైతే ముక్క మునిగే వరకు అలా వాటర్ వేసుకున్నాను. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. సో ఇక మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నా. మినిమం ఒక 10 విజిల్స్ అయితే కంపల్సరీ. సో నెక్స్ట్ తలకాయ వచ్చేసింది, చూస్తున్నారు కదా. మినిమం ఒక 2 కేజీ వరకు ఉంటుంది తలకాయ. సో మంచి పెద్ద తలకాయ దొరికింది ఈసారి. ఫస్ట్ అయితే దీన్ని మ్యారినేషన్ చేసుకుందాం. కారం మీ రుచికి తగినంత వేసుకోండి. అలాగే 1 ఫుల్ టేబుల్ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేస్తున్నా. ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుందని ఇలా ముందుగానే కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నా. సో మీరు ఇక్కడ చేయితో అవసరం లేదు, నార్మల్ స్పూన్తో కలిపేసేయండి. సో నాకు అలవాటు ఉంది చేయితో కలపడం, సో ఇలా కలిపేసుకుంటున్నాను. బట్ మీరైతే అలా చేయకండి, ఎందుకంటే అవి బోన్స్ బాగా షార్ప్గా ఉంటాయి, కుచ్చుకుంటాయి. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఈలోగా ఓ గుప్పెడు పుదీనా, అలాగే గుప్పెడు కొత్తిమీర, ఓ 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకున్నాను. వాటిని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. లైట్గా సాల్ట్ కూడా వేయండి, చేదెక్కుతుంది లేకుంటే. ఓకేనా. ఇప్పుడు మసాలా కోసం కడాయి పెట్టేసి దాంట్లో ఓ 4 ఇంచుల దాల్చిన చెక్క. నేను పాయాలోకి అలాగే తలకాయ కూరలోకి ఈ మసాలా చెప్తున్నాను. సో ఇక్కడ క్వాంటిటీ అనేది మీరు చూసుకోండి. నేనైతే నాకు సరిపోయినంత తీసుకుంటున్నాను. ఒక అనాస పువ్వు, ఓ 4 ఇలాచీలు, ఓ 15 నుంచి 20 వరకు ఉంటాయి లవంగాలు. వాటిని ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుందాం. కాస్త ఆ మసాలా అంతా కూడా హీట్ అవ్వాలి, ముట్టుకుంటే కాస్త వేడి అవ్వాలి, సరిపోతుంది. ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని, ధనియాలు కాస్త కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేద్దాం. సో ఇది తలకాయ కూర కోసం పెద్ద కుక్కర్ పెట్టేశాను. ఆల్రెడీ ఒక 8 to 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా వేసుకొని కాస్త వేయించిన తర్వాత పచ్చిమిర్చి ఓ 4, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. 4 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఉల్లిపాయలు పెద్దగా కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇందాక మిక్సీ పట్టాం కదా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి, ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను. సో ఈ పేస్ట్ నేను తలకాయ కూరలో వేసుకుంటున్నాను, చూసుకోండి, పాయలో కాదు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ పేస్ట్ని ఆయిల్లో కాస్త ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక 5-6 మినిట్స్ బాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఆ మిక్సీ జార్లోనే కాస్త వాటర్ వేసుకొని వేసుకుంటున్నాను. ఓకే, ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా తలకాయ కూరని వేసుకుందాం. ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా తలకాయ కూరకి బాగా పట్టేలా బాగా కలుపుకుందాం. నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసా, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా ఉంది. సో మీరు కూడా అంతసేపు చూడలేరు కదా. ఓకే, 5-10 నిమిషాలు ఆయిల్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కాస్త ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు సరిపడా వాటర్ని వేసుకుందాం. సో తలకాయ అలాగే దీంట్లో కాస్త పెద్ద పెద్ద బోన్స్ ఉన్నాయి,
సో నేను తీసుకుంది కూడా పెద్ద తలకాయ కాబట్టి గట్టిగా ఉంటాయి బోన్స్. సో ఎక్కువ వాటరే పడుతుంది. మీకు ఏ విధంగా ఉండాలో చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది మనం ఇందాక మసాలా నూరి పెట్టుకున్నాం కదా, లవంగాలు, అనాస పువ్వు, ధనియాలది, అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మిగిలింది పాయలో వేసుకుందాం. సో కుక్కర్ మూత పెట్టేసి దాన్ని కూడా ఒక 10 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసి ఆఫ్ చేసుకోవడమే. సో ఇది వచ్చేసి పాయ ముందుగా చూపించాను కదా. ఓకే, నాకు మినిమం చెప్పాను కదా 10 విజిల్స్ అయితే ఖచ్చితంగా పట్టింది. ఓకే, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం. కడాయి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా 1 టేబుల్ స్పూన్ వేసుకొని కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని నేను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసా. దాంతోపాటే 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఉల్లిపాయలు. సో ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పాయలో కూడా అల్లం పేస్ట్ వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అల్లం పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పాయని వేసుకుందాం. సో సూప్ తీసి పక్కన పెట్టాను. ఫస్ట్ అయితే ఓన్లీ ముక్కల్నే వేసుకుంటున్నాను. వాటిని ఆయిల్లో కాస్త ఈ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా కలిసేలా బాగా కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త కలర్ కూడా మనకి చేంజ్ అయిపోయింది కదా. సో ఇది దాంట్లో వచ్చిన సూప్. ఓకే, ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు రుచికి తగినంత వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసేసి, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వేయండి, ఎక్కువ వేస్తే చేదెక్కుతుంది. సో ఈ కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి లో ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత, సారీ అండి ఇక్కడ వీడియో స్కిప్ అయిపోయింది, నేనేం చేయలేదు. 5 నిమిషాల తర్వాత సరిపడా వాటర్ని ఏదైతే మనం తీసుకున్నామో సూప్, ఆ సూప్ వేసేసాను. సో ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదా మసాలా, లవంగా, ధనియాలది, ఆ మిగిలిన మసాలాను వేసేసి పైన కొత్తిమీర చల్లేసా. సో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కాస్త సపరేట్ అయ్యే వరకు ఇలా ఈ విధంగా ఉంచేసుకుంటే మన పాయ సూప్ రెడీ. నేను ఒక 10 మినిట్స్ పెట్టేశాను. సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్. అలాగే తలకాయ నేను కుక్కర్లో పెట్టేశాను కదా, 10 విజిల్స్ వచ్చేసాయి ఇది కూడా. సో తీసి చూస్తున్నాను, పర్ఫెక్ట్, నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. సో కిచెన్ అంతా కూడా మెస్సీగా ఉంది. సో దాన్ని ఇగ్నోర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, రియలీ థ్యాంక్ యూ. సో ఇంతగా చూస్తే వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్.